ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఒక విషాదమైనటువంటి వార్త చూసా. సుమన్ టీవీలో ఒక నెల రోజులు అయినట్టు ఉంది అది జరిగి. గుంటూరు జిల్లాలోనే బట్టిప్రోలు దగ్గర సంఘం జాగర్లమూడి దగ్గర జరిగింది. ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. 23-20 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. 5 సంవత్సరాలు ప్రేమించి కుర్రోడు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని అడిగితే నేను చేసుకోనని గొడవ పడిందంట. ఎందుకని అమ్మాయి ఎట్లాగా వ్యతిరేకంగా మాట్లాడుతుందని చూస్తే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తుందంట. ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తుంది, ప్రేమిస్తుంది. అరే ఇదేంది, నాతో 5 సంవత్సరాలు ప్రేమలో ఉంది, ఇంకొకటి ప్రేమిస్తుందని గొడవపడి ఈ కుర్రోడు మరి తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగటానికి వెళ్ళి మందు తాగారంట. ఇక ఈ మందు తాగటమే ఆ కుర్రోడికి తెలుసు. తర్వాత అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఏం జరిగిందయ్యా ఈ మధ్యలో అంటే, ఆ సహోదరుడు రైలు పట్టాల మీద ప్రాణాపాయ పరిస్థితుల్లో పడి ఉన్నాడు. మరి ఇతను మందు తాగి ఇతనే రైలు కింద పడాలని వెళ్ళాడా, ఆ అమ్మాయి మోసం చేస్తుందని, లేకపోతే ఆ అమ్మాయి తరపు ఎవరైనా ఇలా చేశారా అనేది పోలీసులు తేల్చాలి. జరిగిన విషయం ఏంటంటే, ఇతనికి ఒక కాలు లేదు, 2 కాళ్ళు పోయి నరికేసి ఉన్నాయి, ఒక చెయ్యి తెగిపోయి ఉంది. రైలు కింద పడితే నుజ్జును చవ్వాలి కదా, కానీ అలా లేదు, నరికి పక్కన పెట్టినట్టుగా ఉంది. ఇక అది పోలీసులే తేల్చాలి. చూడండి, ఇప్పుడు ఆ కుర్రోడు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ఒక చెయ్యి పోయి మణికట్టు వరకు, మోకాళ్ళ వరకు 2 కాళ్ళు పోయి ఒక్క చేతితో హాస్పిటల్లో పడి ఉంటారు. ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్నే ఉన్నాడు, వాళ్ళ బంధువులు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంది? 2 కాళ్ళు పోయి ఒక చెయ్యి పోయి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఊహించుకోండి. చాలా విషాదమైనటువంటి ఘటన. ఆ స్థితిలోకి రావడానికి కారణం ఏంది? ప్రేమ. మోసపోవటం, ప్రేమించటం, మోసం చేయటం, ప్రేమించటం, మోసపోవటం, ప్రాణాలు తీసుకోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఏదో ఒకటి గాయాలు చేసుకోవటం, ఇలా జరుగుతుంది. యవనస్తులారా ఆలోచన చేయండి. ప్రేమ కోసం సంతోషించాలనే కదా, ఆనందించాలనే కదా, కలకాలం పాటు ఇద్దరు ప్రేమతో సంతోషంగా ఉండాలనే కదా మీరు ప్రేమించుకోండి. మరి ఒకళ్ళేమో పెళ్లి చేసుకుందామంటే ఇంకొకళ్ళేమో పెళ్ళి వద్దనంటే ఆ ప్రేమలో మోసం, ఆ ప్రేమలో కవ్వటం. 5 సంవత్సరాలు ఎలాంటి ప్రేమను ప్రేమించారు? ఈరోజు యవనస్తులారా మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి ప్రేమలు చాలా ఉన్నాయి. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మీ ప్రేమ ఎలాంటి ప్రేమలు? అసలు ఈ ప్రేమలు నిజమైనయేనా? ఈ ప్రేమలు నిజంగా మిమ్మల్ని అంతవరకు నడిపించేయా? అందుకే చివరికి తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిలిస్తున్నారు, కన్నీరుని మిగిలిస్తున్నారు, ఏడుపుని మిగిలిస్తున్నారు, దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. కానీ పెంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అల్లారు ముద్దుగా చూసుకొని అడిగిందల్లా ఇచ్చి మంచి బట్టలు కొనిపెట్టి ఆ కోరిందల్లా తినిపెట్టి కోరిందల్లా ఇచ్చి సంతోషపెట్టి ఆనందంతో దానికి కావాలి దీనికి కావాలని నీకు కష్టపడి చెమట వచ్చి మీకు డబ్బులు పెడతా ఉంటే, ప్రేమ పేరుతో ఇలా మోసాలు చేసి ప్రాణాలు తీర్చుకొని అవయవాలు పోగొట్టుకొని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి మీకు రాకుండా ఉండాలి అనంటే యేసు ప్రభు మీకోసం చనిపోయాడు. యేసు ప్రభుని ప్రేమించండి. యేసు నిన్ను ప్రేమించాడు. మోసం లేని ప్రేమ, కపటం లేని ప్రేమ, అది దొంగ ప్రేమ కాదు, అది పరిశుద్ధమైన ప్రేమ, అది సత్యమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ, అది నిన్ను ప్రేమించిన ప్రేమ, నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమ, నీకు శాంతిని సమాధానాన్ని ఇచ్చి కలకాలం సంతోషం ఆనందంగా ఉండటానికి నిన్ను ప్రేమించిన ప్రేమ, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు ఉండాలి. యేసు నిన్ను ప్రేమించాడు. ఈ లోక ప్రేమ అంతా మోసం. ఆ సహోదరుడి కోసం నేను ఆత్మీయంగా క్షేమాన్ని కోరినవాడిని ప్రార్థన చేస్తాను. దేవుడు అతన్ని మారుమనసు రక్షణ కలగజేయను గాక. ఆలోచన చేయండి. ఇంకా ఎవరైనా ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రేమలో ఉంటే ఇప్పుడే బయటికి రండి. యేసు నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. యేసు నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. కలువరి చిలువలో చేతులు జాపి ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. నువ్వు చెప్పగలుగుతావా? ఐ లవ్ యూ టు జీసస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పగలుగుతావా? నీ జీవితం
ధన్యకరమైంది, ఆశీర్వాదకరమైంది. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమేన్.